హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కితో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో మన తెలంగాణలో ఉన్న శక్తిపీఠం దేవాలయానికి వచ్చామన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ 2 ఫ్యామిలీస్ కలిసి కార్లో వచ్చాము. ఇక్కడ జోగులాంబ టెంపుల్ అన్నమాట. ఇది మనకు గద్వాల్ డిస్టిక్లో ఉన్న జోగులాంబ అమ్మవారి టెంపుల్. ఇది శక్తిపీఠము, మన తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠము జోగులాంబ అమ్మవారి దేవాలయం అన్నమాట. ఇక్కడ నేను నా క్లాస్మేట్ అయిన మంగ ఇద్దరం కలిసి 8th 9th 10th వరకు చదువుకున్నాం అన్నమాట. 2 ఫ్యామిలీస్ కలిసి ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చినాము. ఇక్కడ మనకు కార్ పార్కింగ్ పక్కనే తుంగభద్ర నది ఉంటుంది. ఇక్కడ మామూలుగా అయితే అందరూ స్నానాలు చేసుకొని అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటారు. ఇంకా ఇప్పుడైతే అంతా కొంచెం వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ స్నానాలు ఎవరు చేయట్లేదు. ఇంకా ఇక్కడ మనకు చిన్నగా బోటింగ్ కూడా ఉంటుంది. ఇంకా బోటింగ్ కూడా అంత ఎవరు ఎక్కట్లేదు, బాగా ఎండగా ఉందన్నట్టు. మేము 12 o'clock అట్లా వచ్చినాము. ఇంకా ఇక్కడికి వచ్చి అయితే మేము కనీసం కాళ్ళు చేతులైనా కడుక్కొని అమ్మవారి దర్శనానికి వెళ్దామని చెప్పి ఇక్కడ ఈ తుంగభద్రా నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి దర్శనానికి బయలుదేరామన్నమాట. ఇంకా మేము ఇక్కడ ఒక 2 days హాలిడేస్ వచ్చినాయి కదా అని 2 daysకి ట్రిప్ వేసినాం అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా మేము మంత్రాలయం కూడా వెళ్తాము. ఇదిగో ఇక్కడ మేము అమ్మవారి గుడిలోకి స్టార్ట్ అయ్యాము. మేమైతే ఇక్కడ దర్శనానికి ప్రోటోకాల్ ద్వారా వెళ్ళాలని, ఇక్కడ గేట్ ఉంటుంది మనకు ఎంట్రన్స్లోనే, చిన్న గేట్ నుంచి మనకు ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళే వాళ్ళకు పంపిస్తారు అన్నమాట. ఇక్కడ గజస్తంభం పక్క నుంచి మనకు ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. ఇక్కడ మేమైతే గర్భాలయంలో వీడియోలు ఫొటోస్ ఏమీ అలౌడ్ లేవు కాబట్టి మేము ఎలాంటి వీడియోలు ఫొటోస్ మాత్రం తీయలేదు. ఇంకా ఇక్కడ మనకు అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక మేము దర్శనానికి స్టార్ట్ అయినాము. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనకు ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఒక 4 గాజులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇలా పూజారి మనకు ఇస్తాడనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఇంకా ఇవి తీసుకున్నాక మేము దర్శనం అయినాక ఇక్కడ బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ అలా తీసుకొని ఇంకా మళ్ళీ పక్కనే ఉన్న మనకు బాల విశ్వేశ్వర స్వామి అంటే శివయ్య టెంపుల్ ఉంటుంది ఇందులోనే. ఇదిగో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి శివాలయము. ఇంకా ఇక్కడ శివాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చినాము. ఇంకా ఇక్కడ ఏంటంటే శక్తిపీఠం అంటే మనకు అమ్మవారి పన్ను విరిగి పడిన భాగము అంటే ఇక్కడ ఏ స్థలంలో అనేది ఒక మనకు చిన్న గోప్యంగా ఉంచిరన్నమాట. ఇది అందరికీ చూడగానే కనిపించదు, పక్కకు ఒక చిన్న కిటికీ లాగా చూపించి మనకు ఆ పన్ను పడిన భాగము అంటే పురాతనంగా ఫస్ట్ ఉన్న గర్భాలయాన్ని మనకి ఇక్కడ చూపిస్తారు. చూడండి, వీడియోలో కొద్దిగా మాత్రమే నేను చూపించాను, ఇక్కడ మనకు అంత క్లుప్తంగా కూడా మనకు కనిపించదు. ఇంకా ఇక్కడ ఒక చిన్నగా కిటికీలాగా పెట్టి అక్కడ చిన్న గేటు పెట్టి ఇదిగో ఇక్కడ పక్కనే కనిపిస్తుంది చూడండి మీకు. ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఒక బోర్డు కూడా రాసి పెట్టిరన్నమాట, అమ్మవారి పురాతన ఫస్ట్ గర్భాలయం అన్నమాట. ఇదిగో ఇలా కిటికీలో నుంచి మనకు కొంచెం చూడొచ్చు, కానీ అక్కడ కూడా లోపల మొత్తం కట్టనేసిరు మనకు కనిపించకుండా. ఇంకా అక్కడ మనకు అది గుడి గురించి అంతా కూడా ఒక బోర్డు రాసి అక్కడ పెట్టారనమాట. ఇంకా మేము ఇక్కడ శివాలయం దర్శనం తర్వాత కరెక్ట్గా లంచ్ టైం అయింది. అక్కడే మనకు అన్నప్రసాదం కూడా ఉంటుందన్నట్టు, అక్కడ చేసుకొని మళ్ళీ మేము 2 ఫ్యామిలీస్ కలిసి ఇంకొక టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి మేము మంత్రాలయానికి స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ మంత్రాలయం వీడియోలు కూడా వీలైతే మీకు చూపిస్తాను చూడండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.